This will be the final session of ours in idioms and phrases series. But yes, ఇక్కడికి idioms and phrases అయిపోతున్నట్టు కాదండోయ్. మనం 250 idioms and phrases కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. అవి ఈ రోజుతో ఈ వీడియోతో కంప్లీట్ అవుతున్నాయి. బట్ ఎస్, నెక్స్ట్ వచ్చే పీవైక్యూస్ కానివ్వండి, మిగతా ఎక్కడైనా కానీ idioms and phrases వచ్చినా దేర్ వీ ఆర్ గోయింగ్ టు అప్డేట్ దీస్ థింగ్స్. బట్ ఎస్, దిస్ ఇస్ ఇట్. అగైన్ నెక్స్ట్ ఏంటి ఎప్పుడు అనేసి, వాట్ ఇస్ దిస్ నెక్స్ట్ ఏ వొకాబ్తో స్టార్ట్ చేద్దాం అనేసి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. బట్ ఎస్, వీ కెన్ start this video with 1.5x speed to save your time. Again, let us begin. La. See, to miss the bus. బస్ మిస్ చేయడం అంటే ఛాన్స్ మిస్ చేసుకోవడం అంతే, రైట్? బస్ మిస్ చేసుకోవడం అంటే ఛాన్స్ మిస్ చేసుకోవడం. టు మిస్ ద బస్ ఈస్ టు మిస్ ద ఛాన్స్. టు స్మెల్ అ ర్యాట్, సంథింగ్ ఫిషీ, ఏదో తేడా కొడుతుంది సీనా అన్నట్లు అంటాం కదా. సో సంథింగ్ దట్ ఏదో తప్పు జరుగుతోంది అన్నట్లుగా మనకు అనిపిస్తోంది అని అంటే దెన్ యూ ఆర్ స్మెల్లింగ్ అ ర్యాట్, రైట్? ఎప్పుడన్నా కానీ ఒక ఎలుక ఉంది అని అనుకోండి, ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటుంది. దేర్ ఈస్ సమ్ ఎలుక ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ అ డౌట్. యూ సస్పెక్ట్ సంథింగ్ బ్యాడ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దెన్ యూ ఆర్ స్మెల్లింగ్ అ ర్యాట్. నెక్స్ట్, టు టర్న్ అ డెఫ్ ఇయర్ అంటే, డెఫ్ ఇయర్ అంటే ఇయర్ని డెఫ్ చేయడం. దట్ ఈస్ వెన్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ సంథింగ్, వెన్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ సంథింగ్, యూ టర్న్ యువర్ ear deaf or you turn a deaf ear. That's it. Okay, whenever you turn a deaf ear, then you are not interested in listening something. Okay, that's it. Turn a blind eye అంటే pretend not to notice. ఇది అంతే. ఇక్కడ చూడండి, టర్న్ డెఫ్ ఇయర్ అంటే వినడానికి ఇష్టపడలేను, వినడానికి ఇష్టపడకుండా ఉన్నట్టు, రైట్? ఇష్టపడనట్టు. టర్న్ అ డెఫ్ ఇయర్ అంటే వినడానికి నాకు ఇష్టం లేదు అని. టర్న్ అ బ్లైండ్ ఐ అని అంటే ఐ చూసుకోకుండా అట్లా పక్కకు తిప్పేయడం అనమాట, ఆర్ బ్లైండ్ చేయడం, బికాస్ నాకు చూడటం ఇష్టం లేదని. ప్రిటెండ్ నాట్ టు నోటీస్, రైట్? ప్రిటెండ్ నాట్ టు నోటీస్, నేను నిన్ను నోటీస్ చేయట్లేదు అన్నట్టుగా చూస్తాం. అది దేనివల్ల అవ్వచ్చు, దేనివల్లనే కావచ్చు, ఇష్టం లేక కూడా కావచ్చు. సో ప్రిటెండ్ నాట్ టు నోటీస్, ఇది కరెక్ట్ మీనింగ్. ప్రిటెండ్ నాట్ టు నోటీస్ అని అంటే ఏంటంటే, యూ ఆర్ టర్నింగ్ అ బ్లైండ్ ఐ. దట్ మీన్స్ యూ ఆర్ వాట్ ఇస్ దిస్, చూసి చూడనట్టు ఇట్లా చూస్తున్నారు. ప్రిటెండ్ నాట్ టు నోటీస్, నోటీస్ చేశారు కానీ యూ ఆర్ ప్రిటెండింగ్ దట్ యూ హ్యావెంట్, దెన్ యూ ఆర్ టర్నింగ్ అ బ్లైండ్ ఐ. ఓకే. టర్న్ ఓవర్ అ న్యూ లీఫ్, టర్న్ ఓవర్ అ న్యూ లీఫ్ అని అంటే టు స్టార్ట్ బిహేవింగ్ ఇన్ అ బెటర్ వే, రైట్? న్యూ లీఫ్గా టర్న్ ఓవర్ అయినారు అని అంటే బిహేవియర్ అనేది బెటర్ వేలో మార్చుకున్నారని, రైట్? దట్స్ ఇట్. లా 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 లా. న్యూ లీఫ్గా టర్న్ ఓవర్ అయ్యారు అని అంటే బిహేవియర్ అనేది బెటర్ వేగా మార్చుకున్నారనేసి. న్యూ లీఫ్గా టర్న్ ఓవర్ అయ్యారు అంటే బిహేవియర్ అనేది బెటర్ వేగా మార్చుకున్నామని, రైట్? అండర్ అ క్లౌడ్ అని అంటే అండర్ సమ్ సస్పిషన్ ఆర్ అ డౌట్. ఎవరి మీదన్నా డౌట్ ఉంది అని అంటే యూ ఆర్ అండర్ అ క్లౌడ్. సో యూ ఆర్ అండర్ అ క్లౌడ్ అని అంటే మీరు ఒకరు డౌట్లో ఉన్నారు అని, రైట్? అండర్ ద వెదర్, అండర్ ద వెదర్ అంటే టు బీ ఇన్ లో స్పిరిట్స్. అండర్ ద వెదర్, వెదర్ ఉంది, వెదర్ కింద ఉన్నారు అని అంటే వెదర్ లోగా ఉందని. దట్ మీన్స్ యువర్ స్పిరిట్ ఈజ్ ఆల్సో సమ్వట్ లో, డిప్రెస్డ్గా ఉన్నారు, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు అని అంటే యూ ఆర్ అండర్ ద వెదర్. యూ ఆర్ అండర్ ద వెదర్ వెన్ యూ ఆర్ ఇన్ లో స్పిరిట్స్. ఓకే. అప్ ఇన్ ఆర్మ్స్, అప్ ఇన్ ఆర్మ్స్ అంటే ప్రొటెస్టింగ్ విగరస్లీ అబౌట్ సంథింగ్. అప్ ఇన్ ఆర్మ్స్ అని అంటే యూ ఆర్ ప్రొటెస్టింగ్ విగరస్లీ అబౌట్ సంథింగ్. ఇది మీకు ఈజీ. అప్ ఇన్ ద ఆర్మ్స్ అంటే యు ఆర్ ప్రొటెస్టింగ్ విగరస్లీ అబౌట్ సంథింగ్. ఎస్. వేర్స్ హిజ్ హార్ట్ ఆన్ హిస్ స్లీవ్. స్లీవ్ అంటే ఇక్కడ వేసుకుంటాం చూడండి, స్లీవ్. అది వేసుకోలేదా? ఓకే. స్లీవ్ మీరు వేసుకున్నారనుకోండి, అది ఓపెన్గా అందరికీ కనపడుతుంటుంది. దట్ మీన్స్ యూ ఆర్ ఓపెన్లీ డిస్ప్లేయింగ్ యువర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. బికాస్ మీ స్లీవ్ మీద మీ హార్ట్ని మీరు వేసుకుంటున్నారు అని అంటే, హార్ట్లో ఏముంటాయి? మీ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. మామూలుగా అయితే మనసులో ఉంటాయి, కానీ వీళ్ళకి మనసు అనే దానికి పదం లేదు కాబట్టి హార్ట్ అని చెప్పారు. సో వేర్స్ హిజ్ హార్ట్ ఆన్ హిజ్ స్లీవ్ అని అంటే స్లీవ్ మీద అతని హార్ట్ కనిపిస్తూ ఉంటుంది అని అంటే అతని ఫీలింగ్స్ అనేటివి ఓపెన్గా డిస్ప్లే అవుతుంటాయి. కోపం వచ్చిందనుకోండి, అరే నీ మొహంలో కనిపిస్తుందిరా ఎంత కోపంగా ఉన్నావు చూడు, లేదంటే ఏంటి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు అనేసి అంటూ ఉంటాం. బికాస్ హీ ఆర్ షీ ఈజ్ వేరింగ్ హిజ్ హార్ట్ ఆన్ హిజ్ ఆర్ హర్ స్లీవ్. అంటే దే ఓపెన్లీ డిస్ప్లే దేర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. నా రైట్. వైట్ ఎలిఫెంట్, ఇది సింపుల్. వైట్ ఎలిఫెంట్ అంటే ఏదైనా ఒకటి వస్తువు ఉంటుంది, లేదా వాట్ ఇస్ దిస్, ఏదైనా కావచ్చు వస్తువు, లివింగ్ బీయింగ్, నాన్ లివింగ్ థింగ్, ఏదైనా కానీ విచ్ ఈస్ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్, ఎట్ దట్ విచ్ హ్యాస్ నో యూస్ఫుల్, దట్ ఈస్ నాట్ యూస్ఫుల్. ఏదైతే యూస్ఫుల్ కాదు బట్ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్, అలాంటి దాన్నే వైట్ ఎలిఫెంట్ అని అంటాం, రైట్? మళ్ళీ ఇంకొకసారి, వైట్ ఎలిఫెంట్ అని అంటే
వైట్ ఎలిఫెంట్ అని అంటే విచ్ ఈస్ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్ బట్ దట్ డజన్ హ్యాస్ నో యూస్. దట్ హ్యాస్ నో యూస్, అలాంటిదాన్నే వైట్ ఎలిఫెంట్ అంటాం. వైట్ ఎలిఫెంట్ అంటే నో యూస్ బట్ హై మెయింటెనెన్స్. ఎస్, దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. బై దిస్ వీ కంప్లీట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కంప్లీట్గా 250+. అండ్ ఇక్కడికి మనం స్టాప్ చేయట్లేదు, ఇక్కడికి ఇంకొక vocab తో మనం స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే అండ్ బై.